హాయ్ అండి. ఇవాళ మనం మా ఇంటి స్టైల్ చికెన్ ఫ్రై చేసుకుందాం. ప్రాసెస్ చూసేద్దామా? ముందుగా మనం ఫ్రైడ్ ఆనియన్స్ ని మిక్సీలో వేసుకొని పొడి చేసుకుందాం. ఇలా పొడి చేసి పెట్టుకున్నామండి. దీన్ని పక్కన ఒక బౌల్లోకి తీసి పెట్టేసుకుందాం. ఇప్పుడు చికెన్ ని నీట్ గా వాష్ చేసుకొని సరిపడా సాల్ట్ వేసుకొని నిమ్మరసం వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులోకే 1 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా. ఇప్పుడు స్పైస్ కి సరిపడా పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోండి. ఇందులోకే ముందుగా మనం చేసి పెట్టుకున్నాం కదండి ఆనియన్స్ పౌడర్, అది కూడా వేసేసుకుందాం. కసూరి మేతి, 1 కప్ కర్డ్ వేసుకొని ఇలా కలిపేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అంతా కలిపేసుకుందామండి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టుకొని అందులోకి తగినంత ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు ఇందులోకి కరివేపాకు, అలానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ని కూడా వేసేసుకొని ఇలా ఒకసారి కలిపేసుకొని మీడియం ఫ్లేమ్ లో ఒక 10 మినిట్స్ పాటు చికెన్ ని మూత పెట్టుకొని ఉడికించుకుందాం. 10 నిమిషాలు మనం మూత పెట్టుకొని ఉడికించుకున్నాం కదండి. ఇలా నీళ్లు పైకి తేలాక మరోసారి ఇలా కలిపేసుకొని మిగిలిన మసాలాలోకి కొద్దిగా నీళ్లు వేసుకొని అదే చికెన్ లోకి ఇలా వేసేసుకొని ఇంకో 10 మినిట్స్ మనం చికెన్ మెత్తగా అయ్యేదాకా మూత పెట్టుకొని ఉడికించేసుకుందాం. చికెన్ మెత్తగా ఉడికిపోయిందండి. నూనె కూడా పైకి తేలింది కదా. ఇప్పుడు దీంట్లోకి చివరిలో పుదీనా, కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి కలిపేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుందాం. అంతే అండి, మా ఇంటి స్టైల్ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ఇది ట్రై చేసేసేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వరా వ్లాగ్స్.